అయితే ఈ క్రమంలో ఇక్కడ ప్రమాదం జరిగిన తీరు కూడా బట్టి చూస్తే మాత్రం ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తే ఏదైతే కారు చిన్నగా ఇక్కడ మలుపు తిరుగుతున్న పరిస్థితి అయితే మలుపు తిరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా లారీ ఓవర్టేక్ చేయబోయి కారు మీద పడింది. కారును మనం చూడొచ్చు ప్రధానంగా విజువల్స్లో. ఏదైతే కారు కూడా అటు పూర్తి స్థాయిలో నుజ్జు అయిన పరిస్థితి. అంటే ఒక రకంగా కారు ఏ స్థాయిలో నుజ్జు అయిందో మనం అర్థం చేసుకుంటే అంటే ఒక రకంగా ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. కారు అటు పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిందంటే కారు ఎంత స్థాయిలో డ్యామేజ్ అయిందో మనం గమనించవచ్చు. ప్రధానంగా ఇక్కడ కారు కూడా అటు పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి. అంటే ఓ రకంగా ప్రయాణికులు పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకునే పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి ఘటనలో ఇద్దరు స్పాట్లో చనిపోయారు, మరో ఇద్దరు దారిలో మార్గమధ్యంలో చనిపోయారని చెప్తున్నారు. అటు పూర్తి స్థాయి విషయాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే వీళ్ళంతా కూడా బద్వేల్ నియోజకవర్గ పరిధికి సంబంధించినటువంటి తాతాయకుంట గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా కూడా కర్ణాటకలో పీజీని మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో కూడా మనం గమనిస్తే ప్రధానంగా అంతా గుడ్డలు కూడా చింద్రవందరగా పడినటువంటి పరిస్థితి. అంటే ప్రమాదం అంటే ఒక రకంగా వాళ్ళు మామిడి కాయలు కూడా అంటే మామిడి పండ్లు కూడా తీసుకొస్తున్నారు. దాదాపు బస్తాల మామిడి పండ్లు కూడా చూస్తే అంటే ఒక రకంగా చిన్నపిల్లలు దారిలో మామిడి పండ్లు తినడానికి కూడా తీసుకొచ్చారు. అయితే ఒక్కసారిగా అసలు కారును చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక రకంగా ఈ ప్రమాదంలో ఖచ్చితంగా మొత్తం చనిపోయి ఉంటారన్నటువంటి భావన కలిగే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం కారులో ఉన్నటువంటి విజువల్స్ని బట్టి చూస్తే కారులో పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయారు. ఆ ఇరుక్కుపోయినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపు గంటన్నర పాటు ఇక్కడ శ్రమించాల్సి వచ్చింది. అంటే ఒక రకంగా క్రేన్ల సహాయంతో మరికొందరు ప్రయాణికుల సహాయంతో ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా కూడా వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అంటే మనం చూస్తున్నాం ఇక్కడ ఫోటోలు అంటే ఫోటోలు అవి వేరే వాళ్ళ ఎవరైనా ఇవి ఉండవచ్చో మరి లేకుంటే ఎవరియో తెలియదు, కానీ మొత్తానికైతే అందులో ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే ఆ ఫోటోలు ఎవరి అన్నటువంటి విషయం కూడా తెలియదు. మొత్తం మీద కారులో నుంచి ఈ ఫోటోలు కూడా బయటపడ్డాయా లేకుంటే మరేమిటి అన్నటువంటి విషయం కూడా తెలియాల్సి ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ వస్తువులు కూడా అటు పూర్తి స్థాయిలో చెల్లాచెదరయింది. అటు వాహనం కూడా పూర్తిగా నుజ్జయింది. కేవలం ఇంజన్ భాగం మాత్రమే కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు.